ఇక ఎన్నికల ముందు విజయ్ మార్పు ప్రజాసేవ కొత్త రాజకీయాలంటూ చెప్పి ప్రజల్ని ఆకట్టుకోగలిగాడు. కానీ అధికారంలోకి వచ్చాక అలయన్స్ రాజకీయాలు, కాంప్రమైజ్లు, ఒత్తిళ్లు అన్నీ ఎదురవుతాయి. ఫ్యాన్స్ ఆశించిన సూపర్ స్టార్ సీఎం ఇమేజ్కి ఇది డ్యామేజ్ అవుతుందా? అవకాశవాద రాజకీయాలు చేస్తున్న పార్టీలతో 5 ఏళ్లు సంసారం చేయాలంటే విజయ్ ఏం చేయాలి? ఒక్కసారి చూద్దాం. ప్రధాన నిర్ణయాల్లో మిత్రుల జోక్యం చేసుకోకుండా కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. మొదటిది, పాలసీ నిర్ణయాల్లో తన సొంత ఎజెండా ప్రకారం నిర్ణయాలు ఉండాలి. మూడోది, బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ని వేగంగా బలోపేతం చేసుకోవాలి. చిన్న పార్టీల మద్దతు మీద ఆధారపడకుండా సొంత బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సపోర్టర్స్ డిమాండ్లు అతిగా ఉంటే వాటిని రాజకీయ పరిణితితో హ్యాండిల్ చేయాలి. కీలక శాఖలైన హోమ్, ఫినాన్స్, ఎడ్యుకేషన్ టీవీకే చేతుల్లోనే ఉండాలి. ప్రజా సమస్యలపై బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా బలం చూపించి మద్దతు పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయినా ఇది చెప్పుకున్నంత ఈజీ ఏం కాదు. కేవలం 2 సీట్లున్న పార్టీలు గొంతెమ్మ కోరికలతో విజయ్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయంటే మునుముందు సినిమా అంత ఈజీగా ఉండదని ఈ పార్టీకే టీవీకే అధినేత విజయ్కి అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుతానికి విజయ్ ముందున్న దారొక్కటే, చిన్న పార్టీలతో అనుకూలమైన అలయన్స్ చేసుకొని స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలయన్స్లో ఎదురయ్యే సవాళ్ళని 4 గోడల మధ్య హ్యాండిల్ చేస్తూ తన సొంత ఇమేజ్ని బిల్డ్ చేసుకొని పాలనలో తన మార్కు చూపించుకోగలిగితే ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టచ్చు.